పావని, అమ్మా పావని, పదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి, బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయగలరా దేవుడా? బ్రహ్మ రాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, ఏంటమ్మా? బావా బావా. బావా? అవును బావా. నేను మీ బావనేంటండి? తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు, నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరి దేవి గారు మా అమ్మ? ఆ, అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారు అనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య. అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. ఆహా, అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరి దేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే, సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు, కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు.